హాయ్ ఎవ్రీవన్, చికెన్ కర్రీ అంటే ఇష్టమా, చికెన్ ఫ్రై అంటే ఇష్టమా కమెంట్ చేసేయండి. నాకైతే చికెన్ ఫ్రై అంటే చాలా ఇష్టము. ప్రాసెస్ చెప్తా. 1 కిలో చికెన్ తీసుకున్న, 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు వేసుకుని మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి. ఈ చికెన్ ఫ్రై ఎవరికి తెలియందా అంటే తెలిసిందే, ఇంకొంతమందికి తెలియదేమో, అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నా. కొంచెం ఆయిల్ అయితే వేసుకుని ఇప్పుడు కూడా మళ్ళీ మ్యారినేట్ చేసుకుని ఒక 1 అవర్ మూత పెట్టేసుకుని ఉంచుకోవాలి. 1 అవర్ తర్వాత ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ చికెన్ అంతటిని కూడా అందులో వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి, లేదంటే అడుగంటేస్తుంది, మంచిగా కూడా కుక్ అవ్వదు. సో వాటర్ వచ్చినప్పుడు 4 రెబ్బలు కరివేపాకు వేసుకున్నారంటే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. సో అయినా సరే మళ్ళీ కలుపుతూ ఉండాలి. ఇలా కలిపిన తర్వాత చికెన్ వాటర్ అంతా ఇంకిపోయి ఈ విధంగా ఉన్న స్టేజ్లో మనం పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు ఉన్న ఆయిల్ ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొంచెం కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకుని మగ్గించుకోవాలి. నేను కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతుందని సాల్ట్ వేసి మూత పెడతాను. ఇప్పుడు మూత ఓపెన్ చేసి ఈ కలర్ వచ్చిన తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. కొంచెం అంటే ఒక 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, ధనియాల పొడి కొంటే కొంచెం ఎక్కువ గరం మసాలా, ఇంకొంచెం కారం కూడా వేసుకుని 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది కూడా వేసేసుకుని మంచిగా కలుపుతూ ఉండాలి. ఒక 2 నిమిషాలు కలిపిన తర్వాత మూత పెట్టేసుకుని మళ్ళీ ఒక 2 మినిట్స్ తర్వాత ఇలా కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటేస్తుంది. ఈ కలర్ చేంజ్ అయిన తర్వాత మనం కొంచెం చికెన్ మసాలా ఉంటుంది కదా, అది కొంచెం పైన వేసుకుని తర్వాత కొత్తిమీర వేసుకుని ఇంకొక 2 నిమిషాలు ఉంచారంటే చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఈ ప్రాసెస్కి నాకు 1 అవర్ అయితే పట్టింది. సో మీకెంత టైం పట్టిందో కమెంట్ అయితే చేసేయండి. చివరికి లుక్ అయితే ఇలా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను.